బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ సమాయత్తమైంది. ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది. హైదరాబాద్తో పాటు జిల్లాలో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, హాస్పిటల్స్లో అన్నదానం, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీలోని అన్ని పక్షాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలని యువజన విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయనున్నారు. గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీలతో పాటు ఇతరేతర సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు. పుట్టినరోజు వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీలోని అన్ని పక్షాలు భాగం కావాలని షంబిపూర్ రాజు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర మరవలేనిదని అన్నారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ కనబర్చిన పనితీరుకు దేశ విదేశాల నుంచి ప్రశంసల జల్లు లభించిందన్నారు. వరల్డ్ క్లాస్ సిటీగా గ్రేటర్ హైదరాబాద్ రూపాంతరం చెందిందంటే అందుకు కేటీఆర్ చేసిన కృషే కారణమన్నారు. దేశమే గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగిన కేటీఆర్ జన్మదిన వేడుకలను అంతే ఘనంగా జరుపుకునేలా ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమాని కృషి చేయాలని పిలుపునిచ్చారు.